హాయ్ హలో అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్న యూటీ ఫార్మింగ్ ఛానల్. సో ప్రజెంట్ టాపిక్ ఈరోజు టాపిక్ ఏంటంటే పండు ఈగ గురించి తెలుసుకుందాము. బొప్పాయిలకు చాలా వరకు రింగ్ స్పాట్ అని చెప్పేసి మనకు వస్తూ ఉంటుంది కాయలకి. సో ఇవన్నీ రావడం కారణం ఏంటి, వీటి నుంచి మనం ఎలా పంట కాపాడుకోవాలి, ఇవి ఉండడం వల్ల మనకి జరిగే నష్టం ఏంటి, ఇవి ఎంతవరకు తీసేస్తే లాభం ఏంటి, పూర్తిగా ఈరోజు తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒక 5 మినిట్స్లో నేను క్లోజ్ చేసేస్తాను, చూసేయండి. ఎందుకంటే అది మీకే లాభం, అది వినకపోతే మీరే నష్టపోతారు. మన ప్రతి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అది చాలండి. ఎందుకంటే వీడియో చూడకుండానే ఎండింగ్ వరకు చూడకుండానే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి సార్ మేము సాగు చేద్దాం అనుకుంటున్నాము, సమస్య ఏంటి, అలా అవన్నీ చెప్తూ ఉన్నారు. వీడియో తీసేదే మీకోసం, నా కోసం కాదు, నాకు అన్నీ తెలుసు, అలానే కాదు. వీడియో తీసేదే క్లారిటీగా మీకోసం. వీడియోలో చూస్తే ఆల్మోస్ట్ చూసేసి ఒక 4-5 వీడియోలు చూసిన తర్వాత మీరు ఫోన్ చేస్తే కొంచెం అర్థం ఉంటుంది దానికి. వీడియోస్ చూడకుండానే ఎప్పుడు సాగు చేయాలి, వీడి గురించి చెప్పండి అంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే వీడియో చూసేంత ఓపిక కూడా లేకపోతే ఎట్లా అండి. వీడియోలోనే ఇంకా క్లారిటీగా ఉంటుంది ఏదైనా సరే. సో టాపిక్ వెళ్ళిపోదాం, ఎందుకు ఇవన్నీ పెంట. కానీ ప్రజెంట్ మీ తోటలో ఎవరైతే బొప్పాయి సాగు చేస్తున్నారో మీ తోటలో మీరు అబ్జర్వేషన్ చేసుకున్నారు ఎప్పుడైనా సరే, కాయలు మొత్తం పండుతూ ఉంటుంది. అంటే అక్కడ చెట్టు ఒక చెట్టు, ప్రతి ఒక్క చెట్టుకి ఒక 20-30 కాయల్లో ఒక 2 కాయలు కూడా పండిద్ది. మనకి పండినప్పుడు ఏమైద్ది, మనకి హోల్స్ పడుతూ ఉంటుంది. అంటే దోమలు హోల్స్ పెట్టేసి తింటూ ఉంటుంది, ఈగలు వాళ్తూ ఉంటాయి, దోమలు వాళ్తూ ఉంటుంది. వాటి వల్ల జరిగే నష్టం ఏంటి తెలుసా, పెద్ద నష్టం. అది దాంత పెద్ద నష్టం ఎక్కడ ఉండదండి. ఎందుకంటే ఆ ఒక్క కాయతోనే మనకి సరౌండింగ్ తోట మొత్తం కూడా పండుగ అయింది. మనకి పండుగ వచ్చి ప్రతి ఒక్క పట్టికి వచ్చే కాయ కూడా మనకి పొడుస్తూ ఉంటాయి. పొడి చేసి రసం పీల్చేసి రింగ్ స్పాట్ అవుతుంది మనకి. అంటే ప్రతి ఒక్క కాయకు కూడా ఒక బబుల్స్ లాగా ఫస్ట్ ఇట్లా దోమ ఇట్లా గుచ్చడం వల్ల అక్కడ ఒక హోల్ పడిద్ది. ఆ హోల్ అంటే జస్ట్ ఆ రోజే మనకి హోల్ పడిద్ది. ఒక రోజు వ్యవధి వెళ్తూ కొద్ది మనకి 3 నుంచి 4 రోజుల్లోనే అది పెద్ద హోల్ అయ్యి మనకి మార్కెట్లో సేల్ అవ్వదు. ఇలాంటి ప్రతి చిన్నది కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. ఎందుకంటే అసలే మనకి ప్రజెంట్ రేట్ డౌన్లో నడుస్తుంది మార్కెట్. ఈ డౌన్లో ఉన్న మార్కెట్కి కూడా ఇలాంటి రింగ్ స్పాట్ మీరు చూసుకోకపోతే, పండుగ నుంచి బయటపడకపోతే మీకు 0 పేమెంట్ రావడం జరుగుతుంది. అర్థమైందా? 0 పేమెంట్ రావడం జరుగుతుంది. మనకి కటింగ్ వచ్చేసి ప్రతి చెట్టుకి 4-5 కటింగ్ చేసే కాడ 1-2 కట్ చేస్తారు. ఎవరైనా సరే సేల్ పర్పస్ చూసుకుంటారు కదా, ఎవరు లాస్ రావాలి ఎవరు కోరుకోరు. ఏ దళారీ అయినా సరే, ఏ మార్కెటింగ్ అయినా సరే. ఎందుకంటే రింగ్ స్పాట్ ఉండడం వల్ల ఇక్కడ మనకి చిన్న హోలే ఉంటుంది, రింగ్ స్పాట్ చిన్న బొక్కే ఉంటుంది. మీ పక్కన ఇమేజెస్లో కూడా పెడతాను, ఎందుకంటే ఎలా ఉంటుంది ఏంటి మీకు మనం చెప్తే అర్థం కాదు. వీడియో పక్కన పెడితే మీకు క్లారిటీ ఉంటుంది, మీ పంటలో ఉన్న సమస్య కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ చిన్న హోలే, అక్కడ డైరెక్ట్ మార్కెట్ ఢిల్లీకి వెళ్ళంగానే 3-4 డేస్లో మనకి పెద్ద రింగ్ స్పాట్ అయ్యి మనకి పెద్దగా అయ్యి మనకి అవి తీసుకోరు ఎవడు అక్కడ. ఎందుకంటే 4 డేస్లో ట్రావెలింగ్ ఉంటుంది కదా, 4 డేస్ అక్కడ వెళ్ళాలి, మళ్ళీ అక్కడ 2 డేస్ అమ్మాలి. సో వీటి వల్ల మనకి అక్కడ తీసుకోరు. మళ్ళీ మనకి అమౌంట్ ఛార్జెస్ కట్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు లాస్ వస్తుందో అవన్నీ కూడా మనకి రిటర్న్ పేమెంట్ కట్ చేసి ఇస్తారు. సో ఇవన్నీ ఎందుకు మన టెన్షన్, కొంచెం దానికి మూమెంట్ ప్రకారంగా దానికి ఏం చేయాలో చేసేస్తే సరిపోయింది మనకి. సో ఇప్పుడు ఏం చేయాలి, సో ఇదంతా చెప్పుకోవచ్చు సార్. మన ప్రజెంట్ ఏం చేయాలి, రింగ్ స్పాట్ నుంచి ఎలా కాపాడుకోవాలి, ఏం చేయాలి చెప్తే బాగుంటుంది మీరు అనుకోవచ్చు. సో అదే చెప్తాను ఇప్పుడు. రింగ్ స్పాట్ నుంచి మనం ఎలా పంట కాపాడుకోవాలి. ఒకటి, ఆ రింగ్ స్పాట్ ఎందుకు వస్తుంది, పండుకాయలు ఎందుకు అయిపోతాయి అంటే, ఒకటి రేట్ డౌన్ అయినప్పుడు, రేట్ మనకు డౌన్ అయిపోయినప్పుడు సరిగ్గా మార్కెట్ అనేది స్పీడ్ నడవదు. ఎందుకంటే ఈరోజు వచ్చే దళారీ వచ్చేసి 2-3 డేస్ ఆగడం వల్ల ఏదో ఒక కాయ ముందుగా అడ్వాన్స్ స్టేజ్లో వస్తుంది మనకి. అంటే రేపు వచ్చే కాయ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్ని కాయలు ఎర్లీగా వచ్చినప్పుడు, కొన్ని కాయలు ఒక్కొక్క కాయ అంటూ మనం సేల్ చేసుకోం కదా, లారీయో ఒక 10 టన్నులో 20 టన్నులో అట్లా మనం బండ్లు పెడతాం. సో ఆ టైంలో కొన్ని కాయలంటూ ఒక 3 ఎకరాలు 2 ఎకరాలు కొన్ని కాయలు పండు బారుతాయి. ఆ పండు బారిన కాయలని మనం ఎక్కువ పండినప్పుడు, లైట్గా పండితే నో ప్రాబ్లం. ఎక్కువ పండిపోయినప్పుడు ఏంటంటే మనకి ఈ దోమ వచ్చి గుచ్చడం వల్ల ఏంటంటే ఆ ఒక్క దోమతో పాటు మొత్తం తోట మొత్తంకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ కాయ ఎప్పుడైతే మనకి ఒక దోమలా కనిపించిందో, హోల్స్ లాగా ఈగలేక వాళ్తుందో, ఆ కాయ తీసుకెళ్ళి బయటపడేయాలి. ఏం చేయాలి, బయటపడేయాలి. మీరు అనుకోవచ్చు ఏం కాదులే, ఒక కాయతో ఏం కాదు అనుకుంటే మీరే అబ్జర్వ్ చేసుకుని తోట మొత్తం కూడా ఖరాబ్ అయింది. అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు చెప్పండి. అప్పుడు ప్రతిదీ ఉన్నది చెప్తాను, లేని సుత్తి సోది మనకి అవసరం లేదు. ఎవరైతే మన వీడియో ఉంటారో వాళ్ళ వరకే ఇది కంపల్సరీది, ఎందుకంటే నష్టం రాకూడదు ప్రతి రైతుకి. సో ఏంటంటే నేను చెప్పేది అంటే, ఏదైనా సరే రింగ్ స్పాట్ ఉంటే, మీకు చిన్న హోల్ లాంటిది కానీ ఒక ఏదైనా పండు బారిన ఒక ఫ్రూట్స్ కానీ ఏదైనా ఉంటే అది బయట పడేయండి అర్జెంటుగా. లేదు మా తోటలో ఎక్కువగా ఉన్నాయండి, ప్రతి చెట్టు 2-3 అట్లా ఉన్నాయి, సమస్య ఉంది, బాగా ఉంది, ఈ సమస్య నుంచి మనం ఎలా కాపాడుకోవాలంటే ఒక పని చేయండి. అది ఎక్కడెక్కడైతే మనకు ఉందో, ప్రతి ఒక్క సాలలో మనకి ఒక మ్యాక్సిమం 10 కాయలు ఉన్నాయనుకో, సో ఈ యొక్క 4-5 సార్లు కలిపేసి ఒక చోట పెట్టుకోండి.
ఒక చోట పెట్టుకున్నాక మనం కోసి పడేస్తే దానిపైన సూపర్ వేసేయండి. సూపర్ మనకి తెలుసు కదా, సూపర్ మనకి కరిగే గుణం ఉంటుంది మనకి. ఎందుకంటే దుక్కిలో మనం పంట ముందు సూపర్ చల్లుతాం కదా, మనం దేని చల్లుతాం, ఏదైనా చెత్త ఉంటే మనకి భూమిలో కలిసిపోయింది, మనకి తొందరగా కరిగిపోయి కలిసిపోయింది. సో దానికోసం చెప్పేసి ఇలా మనం బొప్పాయికాయ మనం ఎక్కడ పడేసామో పండుకాయలు దాని మీద మనము సూపర్ కట్ట ఏదైనా సరే కొంచెం తగినంత చల్లేస్తే మనకి అది వెంటనే కరిగిపోయి ఆ పండుగ అనేది మనకి పంటకి నష్టం చేయకుండా ఉంటుంది. కెమికల్ వాడే ముందు ఇది చేయాలి. ఫస్ట్ ఇది చేసిన తర్వాత ఏదైనా సరే కెమికల్ వైపు వెళ్ళాలి. కెమికల్ వైపు మనం చూసుకుందాం. ఇప్పుడు కెమికల్ పక్క ఎలాగంటే కెమికల్ చూసుకుంటే రోగారు, కాన్ఫిడారు, మిత్రాజ్ ఈ మూడు మందులు మీకు అక్కడ దొరికితే తీసుకోండి. లేదు అనుకుంటే మనకి ఫోన్ చేయండి, పంపిస్తాము. రోగారు, మిత్రాజు, కాన్ఫిడార్ దేనికంటే రోగార్తో మనకి ఏదైనా సరే ముడత కానివ్వండి, ఏదైనా పురుగు కానీ చనిపోయింది మనకి, దోమ ఇలాంటివి కానీ. అలా కాన్ఫిడార్ కూడా మీకు తెలిసిన సంగతే, ఏదైనా సరే పండుగ ఏదైనా సరే పోయిద్ది, మొత్తం క్లియర్ అవుతుంది. మిత్రాజ్ దేనికంటే మనకి దాంట్లో కాంబినేషన్ కంపల్సరీ, మిత్రాజ్ కూడా కలుపుకోవాలి. సో ఈ 3 మందులు స్ప్రేయింగ్ చేసుకోండి. ఎప్పుడు తోటలో కాయలు వెళ్ళిపోయిన తర్వాత మనం పడేసి సూపర్ కట్ వేయడం కానీ బయట కానీ పడేసిన తర్వాత ఈ స్ప్రేయింగ్ చేసుకోవాలి. అంతేగాని ముందు స్ప్రేయింగ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎంత స్ప్రేయింగ్ చేసినా కూడా మనం ఆ కాయలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వస్తూ ఉంటుంది, అటాక్ అవుతూ ఉంటుంది. సో ముందు చేసుకునే పని ఏంటంటే ముందు కాయలు బయట పడేయండి, లేకుంటే ఒక చోట పెట్టేసి సూపర్ కట్ చల్లేయండి. దాని తర్వాత మందు పిచికారి చేయండి. అది కూడా బుట్ట మాదిరిగా చేయండి. అంతేగాని ఉపేంద్ర సార్ చెప్పిండు మందు పిచికారి చేయాలి కదా అని చెప్పేసి మీరు ఏదో హై స్పీడ్గా చేయడము, కాయ మీద పడేయడము, ఆ కాయ మళ్ళీ బబుల్స్ రావడము, లేని పెంట పెట్టుకోవద్దు. మీరు ఉన్న పెంట మనకి చాలు, లేని పెంట వద్దు మనకి. అసలే కాయ రేట్ లేదు, డౌన్ అయింది. సో రేట్ డౌన్లో ఉన్నప్పుడు మనం ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు. ఓపిక్గా చేయండి. గంట అయ్యే పని 2 గంటలు చేయండి పని మంచిగా. కొంతమంది ఇప్పుడు చూస్తున్నారు, నేను చాలామంది నాకు ఫోన్లు వస్తున్నాయి. ఎలాగంటే సార్ మా తోటలో మేము స్ప్రేయింగ్ చేయించాము, కొంతమంది లేబర్స్ వచ్చేసి స్పీడ్ కొట్టేశారు అంటున్నారు. వాళ్ళు మందు తాగేసి కొట్టేస్తారు. వాళ్ళు కొట్టేసి ఒక 500 1000 తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ జరిగిన నష్టం ఎవరికి? మీకే. కాయ నుంచి పాలు కాడితే కాయ ఊరదు, కాయ సేల్ అవ్వదు. సో ఏం చెప్పారంటే ప్రతి ఏదైనా కెమికల్ వాడేటప్పుడు జాగ్రత్త బుట్ట మాదిరి స్ప్రేయింగ్ చేయాలి. అర్థమైందా? ఏ మందైనా సరే, ఇది నేను చెప్పే మంది ఎక్కడ ఏ మందైనా సరే బుట్ట మాది స్ప్రేయింగ్ చేస్తేనే కాయకి సేఫ్టీ, పూతకు సేఫ్టీ, పంట కూడా సేఫ్టీ. అంతేగాని మనం ఏదో వాడామా అలా అని కాకుండా అలా వాడుకుంటే మంచిది. వీడియో కూడా లాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో మీకు చెప్పింది అర్థమైంది కదా. ఏదైనా సరే మనం మందు వాడుకునే ముందు కాయలు మొత్తం తీసుకుని బయట పడాలి. ఇంకోటి ఏంటంటే ఆ రావడం ఏంటి, పండుగ రావడం ఇంకోటి ఏంటంటే కారణం ఏంటంటే కొంతమంది మనకి న్యూట్రిన్స్ ప్రాబ్లం ఉండడం వల్ల కాయ కట్టమని సరిగా ఇవ్వకపోవడం వల్ల, బలం సరిగా ఇవ్వకపోవడం వల్ల కాయలు వంకర వస్తూ ఉంటుంది. మీరు గమనించారా? కాయలు ఎక్కువగా వంకర వచ్చినప్పుడు ఆ కాయ అనేది కటింగ్ అవ్వదు, సేల్ తీసుకోరు ఎవరు కూడా. ఆ వంకరైన కాయ కూడా మనం ఆ తోటలో ఉంచేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ వంకరున్న కాయ పండు బారుతూ ఉంటుంది. ఆ పండు బారిన కాయ మనకి రింగ్ స్పాట్ వస్తుంది మనకి. అంటే దోమలు ఎక్కువైతుంది మనకి, పురుగులు ఎక్కువైతుంది మనకి, వాటి వల్ల ఎక్కువవుతుంది. సో ఎప్పుడైతే సరే వంకర కాయ వల్ల మనకి ఏది పనికి రాదు, మనకి ఆ లాభమే లేదు. వంకరకాయ వల్ల లాభమే లేదు. ముందు ఆ వంకరకాయ తీసేయండి. ఎందుకంటే ఉన్న బలం మొత్తం కూడా వంకరకాయ గుంజుకుంటుంది. సో వంకరకాయ మనకి లాభం లేదు, ఎవరు కూడా లోకల్ కూడా తీసుకోరు. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఉపేంద్ర అంటేనే బొప్పాయి అప్డేట్ ఇస్తూ ఉంటాడు. అది ఒకటి మైండ్లో పెట్టుకున్నా చాలు. మీరు చేసే ఒకటే పని, ఏం పని చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కింద ఉండేదిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. SUBCRIBE సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ప్రతి ఒక్క పెద్దవాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ వీడియో చూస్తున్నాం అంటున్నారు. వాచింగ్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వరకు మంచిది. అదే మీకు చేసే నాకు లాభం అండి. అలాగే మీకు ప్రతి నోటిఫికేషన్ రావాలి అంటే ఆల్ సింబల్, గంట సింబల్ నొక్కేస్తే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంటుంది. అలాగే మన వీడియో ప్రతి ఒక్కరు చూసినా కానీ లైక్ లేదు, కామెంట్ లేదు. సో మీరు ఎక్కడ దాకా మన వీడియో రీచ్ అవుతుందో వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తే సో నాకు హ్యాపీ కదా. అలాగే లైక్ చేయండి. మీకోసం ఇంత కష్టపడతాను, కొంచెం ఒక లైక్ కూడా చేయలేరా? చూసి వదిలేకుండా మీకోసం ఇంత నేను ప్రతి రైతుకి మందు పంపిస్తున్నాను, సలహా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సహాయపడుతున్నాను కదా. నా కోసం మీరు ఏం చేస్తున్నారు? వీడియో చూసి పక్కన పెట్టి వదిలేస్తున్నారు. సో దీని తర్వాత ఇంకోటి కూడా వీడియో తీయడం జరుగుతుంది. అది ఏం వీడియో అంటే ఏదైనా సరే మీ కాడ బొప్పాయిలు పట్టికాయలు వచ్చి ఉంటే మనకి కామెంట్ చేయండి. అలాగే ఫోన్ చేయండి, లేకుంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎవరైనా సరే పట్టికాయలు ఎక్కువగా ఉంటే మీకు ఏపీ అయినా తెలంగాణ ఎవరైనా సరే మన వీడియో చూసేవాళ్ళు మన వాట్సాప్ పెట్టండి. దళాన్ని పంపించి కటింగ్ చేయించడం జరుగుతుంది. ఓకే, మరి ఉంటామని బాయ్ అండి.